తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి భారీ స్పందన కనిపిస్తోంది. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని సిబ్బంది యాజమాన్యానికి నివేదించారు. ఇదే సమయంలో ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణమవుతుండటంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వీడియో ద్వారా కీలక సూచన చేశారు. దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వివరించారు. సజ్జనార్ ఏమన్నారంటే, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు. అందువల్ల తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లెలకు వెళ్లే వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారు. ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న కీలక నిర్ణయాన్ని కూడా ఆయన వెల్లడించారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తులు చేస్తోందని, త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి దాదాపు 200 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నామని, అందులో 50 బస్సులను ఈ నెలాఖరులోపే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే మరో 6 నెలల్లో దాదాపు 2000 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని, 512 పల్లె వెలుగు, 400 ఎక్స్ప్రెస్లు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని సజ్జనార్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.